బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే నివాసాల ముట్టడి కార్యక్రమం బయలుదేరిన మాజీ మంత్రితో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం మాజీ మంత్రిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించే క్రమంలో వాహనాన్ని నేతలు అడ్డుకున్నారు. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల ముట్టడి కార్యక్రమం తీసుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. దీంతో జోగురామన్నను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించే క్రమంలో ఆ వాహనాన్ని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మా ప్రతినిధి ఇర్ఫాన్ మరింత సమాచారం అందిస్తారు. ఇర్ఫాన్, ఏం జరిగింది ఆదిలాబాద్లో? ఈ కార్యక్రమం బీఆర్ఎస్ నేతలు ఎందుకు తీసుకున్నారు? రైతులు పండించినటువంటి సోయాబీన్ కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతు పోరుబాట అనే కార్యక్రమాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నిన్న ఇటు బేడా మండలంలో జాతీయ రహదారికి నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సోయాబీన్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి మాజీ మంత్రి జోగురామన్న అలాగే పార్టీ శ్రేణులు కూడా కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. మొదటగా ఈ సందర్భంగా వందలాది మంది పోలీసులు రంగప్రవేశం చేసి ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అయితే తోపులాటలు, నిరసనలకు ఉద్రిక్తతలకు అయితే దారితీసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసు వాహనం ముందు బైఠాయించి ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నినాదాలు చేశారు. ఆ తర్వాత ఎంపీ గడం నాగేష్ నివాసాన్ని అయితే ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఉద్రిక్తత అయితే నెలకొంది. ఇటు అయితే ఈ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న క్రమంలో ఇటు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్లకు కూడా గాయాలయ్యాయి. అయితే మాజీ మంత్రి జోగురామన్నను అయితే పోలీసులు అరెస్ట్ చేసి తరలించే క్రమంలో ఆ వాహనాన్ని అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఎటకేలకు ఇటు జోగురామన్నను అయితే మాజీ మంత్రి జోగురామన్నను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మాజీ మంత్రి మాట్లాడుతూ అంటే సోయాబీన్ రైతులకు అరిగోసపడుతుంది, మార్కెట్ యార్డుల్లో కొనుగోలు చేపట్టడం లేదని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే రైతులను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని, నిండా ముంచుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రైతుల సమస్యలపై ఆందోళనను ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇర్ఫాన్, అయితే అక్కడ చాలా మంది కనిపిస్తున్నారు, దాదాపు 100 మంది కనిపిస్తున్నారు. అంటే ఇది ముందే అనౌన్స్ చేసిన ప్రోగ్రామా? అంటే పోలీసులు దీన్ని అంటే ఇంత స్థాయిలో దీన్ని ఊహించలేకపోయారా? ఇప్పటికి ఆకస్మికంగా ఈ కార్యక్రమం తీసుకున్నారా బీఆర్ఎస్ నాయకులు? రైతు పోరుబాట అనే కార్యక్రమం అయితే గత 2 రోజులుగా కొనసాగుతుంది. అయితే నిన్న ఇటు బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కూడా సోయాబీన్ కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే రైతులు ధర్నా నిర్వహించారు. అయితే ఈ రోజు ముట్టడి కార్యక్రమానికి అయితే పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇటు పోలీసులు కూడా అక్కడ బందోబస్తును అయితే 100 మంది పోలీసులు బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే పాయల్ శంకర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన సందర్భంలో అటు కొంతమంది పోలీసులు అక్కడ కార్యక్రమాన్ని ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నంలో ఇటు ఒక్కసారిగా ఈ ఆందోళనకారులంతా కూడా ఎంపీ గడం నాగేష్ నివాసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎంపీ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా అక్కడ పోలీసులు వారిని అడ్డుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే స్వల్పంగా ఇటు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అక్కడ తోపులాట జరిగి కానిస్టేబుల్ కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు రైట్ ఇర్ఫాన్, మీరు హోల్డ్లో ఉండండి. సోయా రైతులకు, ఆదిలాబాద్లో సోయా రైతులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో వందలాదిగా ఒక్కసారిగా ఒక నిరసన కార్యక్రమం తీసుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాలని ముట్టడి చేసుకుంది కార్యక్రమం బీఆర్ఎస్. సో దీంతో మాజీ మంత్రి జోగురామన్నను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించే క్రమంలో అక్కడ ఇంకా మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ ఆ వెహికల్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నేతలు. అయితే అసెంబ్లీలో సోయా కొనుగోళ్లపైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. సోయాకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు ఇప్పుడు పదే అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు మనకి 3 లక్షల మెట్రిక్ టన్నులు పండే అవకాశం ఉంటే కేవలం 72,000కే ఇచ్చారు అధ్యక్ష కేంద్ర పర్మిషను. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, పర్సనల్ కూడా అడిగాను. దానికి కూడా సోయాకి పర్మిషన్ ఇవ్వండి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఆ జిల్లాల్లో
ఆ పంట ఎక్కువగా ఉంది కాబట్టి కనీసం ఎఫ్ఏక్యూ నామ్స్ కూడా కొద్దిగా వర్షాల వల్ల డిస్కలర్ అయింది. దాన్ని మేము కొని కేంద్రాన్ని నాఫెడ్కి పంపిస్తే కూడా నాఫెడ్ రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ సోయా మాకు వెనక రిజెక్ట్ చేసింది అధ్యక్ష. అందుకని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. బీజేపీ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులకి, ఈవెన్ శాసనసభ్యులకు కూడా మీరు ఢిల్లీ కూడా పోయి మీరు ప్రెషర్ పెట్టమని చెప్పి కూడా గౌరవ సభ్యులకు చెప్పడం జరిగింది అధ్యక్ష. సో అది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి ప్రకటన. ఎస్ ఇర్ఫాన్, సో దాని గురించి ఆ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్స్ పెట్టిందని చెప్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. సో ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఇంకా కమింగ్ డేస్లో అంటే నెక్స్ట్ ఇదే ఉద్యమాన్ని కొనసాగించే అవకాశం ఉంటుందా, లేదా ప్రభుత్వం చెప్పేటువంటి దానిపైన రైతాంగం కొంత ఆలోచించే ధోరణిలో ఉండే అవకాశం ఉంటుందా? ఏమంటున్నారు బీఆర్ఎస్ నాయకులు? జోగురామన్న రైతు సమస్యలపై ఇంకా ఆందోళన కొనసాగిస్తామని అయితే హెచ్చరించడం జరిగింది. ఇటు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ సోయాకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు ఈ ఆదిలాబాద్ లో కూడా ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే ఎంపీ కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ప్రధానంగా వాళ్ళు ఈ రైతుల సమస్యలను పరిష్కరించాలి. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన రాకుంటే మాత్రం ఈ రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాన్ని కూడా ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి కూడా మాజీ మంత్రి హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. సో అది ఆదిలాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి. మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో సోయా రైతులకు న్యాయం చేయాలి అంటూ ఆందోళన చేస్తూ వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎంపీ ఇల్లు ముట్టడి, ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నారు. సో దీంట్లో భాగంగా పోలీసులు అక్కడికి అలర్ట్ అయ్యి అక్కడికి చేరుకున్నారు. దీంతో మాజీ మంత్రి జోగురామన్నను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో మరింత ఉద్రిక్తత నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఆ పోలీసు వెహికల్కి అడ్డుగా బీఆర్ఎస్ నాయకులు వెళ్ళినటువంటి పరిస్థితి. సో పోలీసులు వాళ్ళని చెదరగొట్టిన పరిస్థితి. సో ఇదే అంశంపైన అసెంబ్లీ దగ్గర కూడా ఆదిలాబాద్ రైతులు ఆందోళన చేస్తున్నారు. సో మనం ఇంతకుముందే చూసాం. యాక్చువల్గా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దానిపై రియాక్ట్ అయ్యారు. అసెంబ్లీ ఎదుట ఆదిలాబాద్ రైతులు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. మేము గౌరవనీయ సీఎం గారిని, గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రిని కలవడానికి వచ్చాము. మా డీసీసీ, మా ఆదిలాబాద్ జిల్లా డీసీ ప్రెసిడెంట్ నరసింహ గారు కూడా లోపల ఉన్నారు. వారి ఆధ్వర్యంలో వచ్చాము. మేము 5 పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం 10 మందిని పంపించడం 5 నిమిషాలు అడుగుతామున్నాము. సామరస్యంగా కలిసి మెమోరియల్ నుంచి పోదామని వచ్చాము. వాస్తవంగా ఈ రోజు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. సోయా రైతులు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నల్లబడ్డాయి అని చెప్పి అక్కడ నాపేడు వాళ్ళు తీసుకోవడం లేదు. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని కలుస్తామని రావడం జరిగింది. ఒక 10 మంది వచ్చాము. ఇప్పుడు 5గురిని రమ్మని చెప్తున్నారు. ఇది అయినట్టు సరైనది కాదు. మేము కలవలేకపోతున్నాం కాబట్టి మేము ఇక్కడనే ఉంటామని చెప్పదలుచుకున్నాము. ఇలా జిల్లాలో పెద్ద ఎత్తున 24,000 రైతులు సోయాబీన్ వేయడం జరిగింది. 6 లక్షల క్వింటాలు ఉత్పత్తి జరిగింది. ఈ రోజు 1,64,000 క్వింటాలే కొనుగోలు చేశారు. మిగతా అన్ని కూడా వాపసు పంపారు. రైతులు ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రస్తారోకోలు చేస్తున్నారు. కనీసం కొనుగోలు చేయాలని నాఫెడ్ ద్వారా, మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి మంత్రి గారిని కలవడానికి వస్తే ఇలా పోలీసు వాళ్ళు ఇక్కడ నిర్బంధం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. మేము ఉన్నాం 10 మంది, 5గురికి పర్మిషన్ ఇస్తామంటున్నారు. మేము 10 మంది కలిసామని చెప్పదలుచుకున్నాం. ఈ రోజు అదే తీసుకెళ్ళాలి. అట్లా మండలానికి పార్టీలో వచ్చిండ్రు. రైతు సంఘం నుంచి రైతు సంఘాల వాళ్ళు ఉన్నారు, పార్టీకి ఒక్కళ్ళు ఉన్నారు. అందుకొరకు అందరినీ పంపాల 10 మంది ఉన్నారు. దాన్ని అమ్ముకుందామంటే ఎక్కడ అటు కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితులు లేదు. ఇవాళ కొంత అధిక వర్షాల వల్ల రంగు మారినటువంటి సోయాబీన్ కొనాలని చెప్పి రైతులు పడిగాపులు కాస్తున్న వారాన్ని తరబడి మార్కెట్లో. కానీ కేంద్ర ప్రభుత్వం కొనలేదు, రాష్ట్ర ప్రభుత్వం కొంటలేదు. ఇప్పటి వరకు 1,50,000 క్వింటాలు మాత్రం కొన్నారు. ఇంకా దాదాపు 3 లక్షల క్వింటాలు ఉన్నాయి. రైతులు ఇళ్లలో ఉన్నాయి, మార్కెట్ యార్డ్లలో ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం పేరు చెబుతుంది.
రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం పని చెబుతున్నది. ఈ రెండు ప్రభుత్వాలతో రైతులు విసిగిపోతున్నారు. ఇవాళ మా జిల్లాలో 26 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. కనీసం అయ్యా మేము మీ దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇస్తామనంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చేస్తారా చేయాలా మీకు వదిలేస్తున్నాం. కనీసం మమ్మల్ని ఒక వినతి పత్రిక ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. ఈ వైఖరి తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అదే 5 అంటున్నారు. మేము వచ్చిన 10 మంది అడ్డుకుంటున్నారు. 10 మందికి రమ్మన్నారు. మా ఆదిలాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో ఉన్నారు, అన్ని పార్టీ నాయకులు ఉన్నారు. మంత్రికి తెలపడానికి 10 మంది రైతులం ఆదిలాబాద్ నుంచి వచ్చినాము. ఆ సోయలు కొనేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా సోయా రైతులు ఆందోళన బాటపట్టారు. అటు ఆదిలాబాద్లో ఆందోళన చేస్తున్నారు. మరోపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద కూడా ఆదిలాబాద్ రైతులు అక్కడికి చేరుకొని సోయా పంటను కొనాల్సిందే అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న డిమాండ్ చేస్తున్నారు. సో ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాటపట్టారు. ఎంపీ ఇంటిని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. సో దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు వాళ్ళను చెదరగొట్టారు. మనం చూస్తున్నాం మాజీ మంత్రి జోగురామన్నను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించే క్రమంలో అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ భారీ ఎత్తున ఆ రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పోలీసు వెహికల్కు అడ్డంగా పడుకుని అక్కడ నిరసన తెలుపుతున్నారు. వాళ్ళను పోలీసులు చెదరగొడుతున్నారు. మరోపక్క హైదరాబాద్లో కూడా సోయా రైతులు ఆందోళన బాటపట్టారు. వారి డిమాండ్స్ను నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవాలన్న ఉద్దేశంతో అసెంబ్లీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆందోళన చేశారు. సో దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నామని చెప్తున్నారు. సో రైతులుగా వచ్చాము, మేము నాయకులుగా రాలేదు, పార్టీ కార్యకర్తలుగా రాలేదు, నాయకులుగా వచ్చాము, రైతులుగా వచ్చాము. ఆ రైతుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి. సోయాను కొనుగోలు చేయడంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రంగు మారిపోతున్న పరిస్థితి. సో రంగు మారినందున పంట కొనుగోలు చేయడం లేదు అంటూ రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన నెట్టేస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన నెట్టేస్తోంది తప్పించి రైతాంగ సమస్యలు పరిష్కారం కావట్లేవు. మా సోయాను కొనట్లేరు, మార్కెట్లో పోసుకొని రోజులు తరబడి వారాలు తరబడి మేము ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ మా సోయాను మాత్రం కొనట్లేరు. సోయా కొనుగోలు చేసేదాకా, మాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేదాకా మేము ఈ నిరసన ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు సోయా ఆదిలాబాద్ రైతులు. సో మనం చూడొచ్చు ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళన బాటపట్టారు. నేరుగా హైదరాబాద్ అసెంబ్లీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఆందోళన బాటపట్టారు. సో మంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చాలామంది అక్కడ 10ల సంఖ్యలో కూడా వచ్చారు. కానీ కేవలం 5గురిని మాత్రమే లోపలికి పంపిస్తామని చెప్పిన నేపథ్యంలో మేము అందరం వెళ్ళాలి, మంత్రిని కలవాలి, మంత్రిని మాట్లాడాలి, మా సమస్యలు చెప్పుకోవాలంటూ అక్కడ రైతులు అసెంబ్లీ గేట్ దగ్గర తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, ఖచ్చితంగా మంత్రిని కలుస్తాం, అందరం కలుస్తాం, వెళ్ళి మా సమస్య చెప్పుకుంటామని చెప్తున్నారు. కానీ ఒక 5గురికి ఏదో పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా రైతులు చెబుతున్నారు. సో మంత్రిని కలిసి వాళ్ళ సమస్య చెప్పుకునే అవకాశం కనిపిస్తోందా? వాళ్ళని లోపలికి అలౌ చేసే అవకాశం కనిపిస్తోందా అందరినీ? అంటే అన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే ఆదిలాబాద్లో ఉన్నటువంటి అందరూ కూడా రైతులు కలిసి అసెంబ్లీకి రావడం జరిగింది. మొత్తం అందరం కలిసే మంత్రికి వినతిపత్రం ఇస్తాము. ఎందుకంటే సోయాబీన్కి సంబంధించి పంట కొనడం లేదు, దాదాపు నెల రోజుల నుంచి పంట పండించింది అక్కడే ఉంది, పూర్తిగా నష్టపోతున్నాం. కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రికి మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము, కలిసి లోపలికి వెళ్తామని చెప్పేసి పోలీసులతోని మాట్లాడడం జరిగింది. కానీ మంత్రి కేవలం ఒక 5 మంది రైతులను లోపలికి అనుమతించండి అని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ వాళ్ళు 5 మంది కాదు, వచ్చిన వారందరం కూడా అనుమతిస్తేనే లోపలికి వెళ్తాం, లేదంటే ఇక్కడ నుంచి వెనుతిరుగుతాం అని చెప్పేసి కూడా దాదాపు ఒక 15-20 నిమిషాల పాటు అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద నించోని నిరసన తెలపడం జరిగింది. అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సోయాబీన్కి సంబంధించిన పంటను కొనుగోలు చేయాలి, తీవ్రంగా నష్టపోతున్నాం కాబట్టి ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంట పండించాము, పండించిన పంటని కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో రైతులు ఉన్నారని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వ్యవసాయ శాఖ మంత్రిని కలవడానికి వస్తే
కేవలం 5 మందిని మాత్రమే అనుమతిస్తామంటే ఎలా? మేము అందరము అన్ని ప్రాంతాలకు సంబంధించిన సంఘాల రైతులు ఉన్నారు, వారందరినీ కూడా అనుమతిస్తేనే వెళ్తాము, లేదంటే అందరం తిరిగి వెనుక వెళ్ళిపోతామని చెప్పేసి కూడా వారు తిరిగి వెనుకకు వెళ్ళిపోవడం జరిగింది. 5 రైతులని లోపలికి పంపిస్తామంటే మేము కుదరదు అని చెప్పేసి కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే రైతులంతా కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆదిలాబాద్ నుండి వచ్చిన రైతులందరినీ అనుమతిస్తేనే లోపలికి వెళ్తాము, లేకుంటే మేము వెళ్ళము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా సోయాబీన్ పంటకు సంబంధించి పంటను కొనుగోలు చేయట్లేదు. కేవలం దీనికి సంబంధించి అంటే దాదాపు 2,80,000 క్వింటాల పైగా కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ రైతుల వద్ద నిల్వ ఉన్న సోయాబీన్ పంటను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి, కానీ కొనుగోలు చేయలేదు. దాదాపు 24,000 మంది రైతులు ఈ పంటను పండించారు, కానీ అక్కడ మొత్తం పంట అంతా కూడా అలాగే ఉంది. ఎవరు కూడా కొనుగోలు చేయకపోవడంతో మేము పండించిన పంట అంతా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చి మా దగ్గర ఉన్నటువంటి పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మంత్రి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కలుస్తానని చెప్పడం, కొంతమంది రైతులకు చెప్పడంతో వాళ్ళు వెనుతిరిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, అయితే ఇప్పుడు కేంద్రం రాష్ట్రం రెండు కూడా ఒకరిపైన ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. ఫైనల్గా మేము ఇబ్బంది పడుతున్నాం, మా పంటను ఎవరు కొనుగోలు చేయట్లేదని. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో మాట్లాడారు. సో కేంద్రం నుంచి మేము ప్రెజర్ తీసుకొస్తున్నాము, అక్కడ కేంద్రం నుంచి కొనుగోలు చేయాలనేది. సో రైతాంగం కోసం ప్రభుత్వం పెట్టిన ఎఫర్ట్ అంటే ఎప్పటిలో కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుగా చెబుతున్నారు. అంటే ఈసారి అకాల వర్షాలు కురవడము, పంట కలర్ మారిపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని చెప్పేసి రైతులు చెప్తున్నారు. కానీ పండించిన పంటని ఎలా ఉన్నా రైతుల దగ్గర నుంచి కొనుగోవాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పంటనంతా కూడా కొనుగోలు చేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. ఆ సమస్య మీదనే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాము. ఆ సమస్యకు సంబంధించి మంత్రి దృష్టికి తీసుకొచ్చి మంత్రికి అపాయింట్మెంట్ కోసం కూడా మేము కోరాము, రమ్మని చెప్పారు. కానీ 5 మాత్రమే అసెంబ్లీలోకి పంపిస్తామంటే మేము వెళ్ళము అని చెప్పేసి కూడా వారు వెనుతిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మళ్ళీ రేపు మంత్రి సమయం తీసుకొని వాళ్ళు కలిసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంకి దృష్టికి తీసుకెళ్లి సోయాబీన్ పంటకు సంబంధించి ఆదిలాబాద్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి అక్కడ పంట పండించారు, ఆ పంట వర్షాలతో కలర్ మారడంతోనే కొనడం లేదు అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కొద్దిమంది రైతులే ఉన్నారు కాబట్టి ఆ రైతులకు సంబంధించిన పంట అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైతు సంఘాలకు సంబంధించిన చాలామంది నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన రైతు సంఘ నాయకులందరూ కూడా ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అనుమతి లేదు కాబట్టి మేము అందరినీ పంపించలేమని చెప్పేసి వారికి నచ్చజెప్పి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మా పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సోయా రైతులు, ఆదిలాబాద్ సోయా రైతులు అటు ఆదిలాబాదులో ఆందోళనకు దిగారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్ద వాళ్ళు ఆందోళన చేశారు. తమ సోయా పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేస్తోంది, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేసుకునే విధంగా వ్యవహరిస్తున్నాయి తప్ప మా పంటను ప్రభుత్వాలు కొనకపోవడంతో అక్కడ మరింతగా ఇబ్బందులు పడుతున్నాం, రోజులుగా వారాలుగా మార్కెట్లో వెదురు చూస్తూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి మా పంటను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ రైతులు. సో ఇప్పుడు మంత్రిని కలిసే ప్రయత్నం చేశారు, కానీ లోపలికి కొంతమందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో రైతులు వెనుదిరిగినట్టుగా తెలుస్తోంది. మరొకసారి మంత్రి సమయాన్ని తీసుకొని అందరం వచ్చి మంత్రిని కలుస్తామని అక్కడి నుంచి రైతులు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. సో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడారు. ఆదిలాబాద్లో లక్షలాది క్వింటాల్లో ఇంకా సోయా పంట ఉంది, కేంద్రమేమో 72,000 మాత్రమే క్వింటాల్ మాత్రమే పర్మిషన్ ఇచ్చింది, కాబట్టి మిగిలినటువంటి ఆ సోయాను కూడా కొనే ప్రయత్నం చేస్తున్నాం, కేంద్రంతో మాట్లాడుతున్నామంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో మా పంట పూర్తిగా కొనుగోలు చేసేదాకా మేము ఈ ఆందోళన విరమించేది లేదు అని చెప్తున్నారు ఆదిలాబాద్ సోయా రైతులు. అటు ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఆందోళన కొనసాగించారు. బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో అక్కడ 10ల సంఖ్యలో అక్కడికి 100ల సంఖ్యలో అక్కడికి రైతులు చేరుకున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. సో దీంతో మాజీ మంత్రి జోగు రామన్నను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించే క్రమంలో అక్కడ పోలీసు వెహికల్ని కూడా చాలామంది అడ్డుకునే ప్రయత్నం చేశారు, పోలీసులు వాళ్ళని చెదరగొడుతున్నారు. మరోపక్క అసెంబ్లీ ఎదుట ఆందోళన చేసి సోయా రైతులు తమ డిమాండ్ను ప్రభుత్వానికి వినిపించారు.
ఆదిలాబాద్ సోయా రైతులు ఆందోళన బాటపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు. మరోపక్క అసెంబ్లీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్ద కూడా ఆందోళన చేశారు సోయా రైతులు. తాము సోయా పంటకు ఎంతో కష్టపడి శ్రమించి పండిస్తే సోయా కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, రోజులుగా వారాలుగా మార్కెట్లో పోసుకొని ఎదురు చూడాల్సి వస్తుంది, అయినా కూడా తమ పంటను కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగురామన్న, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాటపట్టారు. సోయా రైతులు మరోపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో తమ డిమాండ్ ప్రభుత్వానికి తెలియజేయాలని, నేరుగా మంత్రిని కలిసి మాట్లాడాలి అన్న ఉద్దేశంతో అసెంబ్లీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర కూడా ఆదిలాబాద్ రైతులు చేరుకొని అక్కడ కూడా కొంత ఆందోళన కొనసాగించారు. సో మంత్రిని మరోసారి కలిసేందుకు ప్రయత్నిస్తాం, కానీ సోయా రైతులకు న్యాయం జరిగేదాకా, సోయా పంటను మొత్తం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేదాకా తమ ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్నారు ఆదిలాబాద్ సోయా రైతులు.